గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సుమారు 27% వ్యవసాయం నుంచి వస్తుంది. రాష్ట్రం తాలూకా జీడిపిలో 27% వ్యవసాయం నుంచి వస్తుంది, అగ్రికల్చర్ నుంచి. అలాగే హార్టికల్చర్ నుంచి కూడా అనేక రకమైనటువంటి క్రాప్స్ నుంచి రాష్ట్రానికి ఆదాయం, అంటే ప్రజలకు వచ్చే ఆదాయాన్ని జీడిపిలో క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారు 27% అగ్రికల్చర్ సెక్టర్ నుంచి రావడం జరుగుతుంది. ఆ సెక్టర్ని ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా విజన్ డాక్యుమెంట్స్లో, విజన్ ప్లానింగ్లో ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే రైతులకి వచ్చినటువంటి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని బెటర్ మార్కెటింగ్ చేయడం కానీ, లేకపోతే వాల్యూ ఎడిషన్ చేయడంలో కానీ ఇంకేదైనా చేస్తే వాళ్ళకి మరింత ఇన్కమ్ వచ్చే విధానం ఏదైనా ఉంటే ఆయన విశ్లేషించి లోకలైజ్డ్ సొల్యూషన్ ఇవ్వమని చెప్పి మా అందరికీ చెప్పడం జరిగింది. అదే విషయాన్ని కూడా మనం విజన్ డాక్యుమెంట్స్లో పెట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు ఒక ఏఎంసీ కమిటీ మీటింగ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా దీంట్లో డిస్కషన్ మనం అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మన కాన్స్టిట్యున్సీలో ఏముంది, ఆ ప్రొడ్యూస్ మనం మార్కెటింగ్ ఎలా చేస్తున్నాము, వాల్యూ ఎడిషన్స్ ఇంకేంటని చేయొచ్చు, ఏ రకంగా రైతుల్ని మనం ఇంకా ప్రోత్సహించవచ్చు, ప్లస్ ఈ సెంటర్లో ఏదైతే సుమారు 20 ఎకరాలు ఉందో దీన్ని ఏ రకంగా మనం వినియోగంలో తీసుకురావాలి. వినియోగం అంటే అగ్రికల్చర్ మార్కెటింగ్కి ఎటువంటి సౌలభ్యం ఈ మార్కెట్ కమిటీ చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి అసెట్ కూడా ప్రాపర్ యూటిలైజేషన్ కూడా చేయడానికి కూడా మేము కార్యాచరణ చేస్తూ ఒక మ్యాప్ గీసుకొని, ఒక రోడ్ మ్యాప్ ఎలా చేస్తే బాగుంటుంది, అటు అగ్రికల్చర్ మార్కెటింగ్ సంస్థ కూడా ఏఎంసీ కూడా స్ట్రెంథెన్ చేస్తూ రైతులకి చేయూత కల్పించే విధానాన్ని కూడా ఏ రకంగా చేయాలనే దాని మీద మేము ఈ మీటింగ్లో ముఖ్య ఉద్దేశం ఉంటుందని తెలియజేసుకుంటూ, మరి మొదటి మీటింగు గోపాలరాజు గారు బాధ్యత తీసుకొని మొన్న 30వ తారీఖున బాధ్యత తీసుకున్నారు. చాలా ప్యాషనేట్గా గత 20-30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు. ఈరోజు పదవి చేపట్టినప్పటి నుంచి కూడా ఏదో ఒకటి నా హయాంలో ఒక మంచి సిగ్నిఫికెంట్గా నేను పదవి చేస్తున్న టైంలో ఒక మంచి అభివృద్ధి ఈ కార్పొరేట్ ఏఎంసీకి జరగాలని ఒక మంచి ఆలోచనతో ఆయన కూడా పనిచేస్తున్నారు. అలాగే డైరెక్టర్స్ అందరూ కూడా. సో ఖచ్చితంగా ఒక మంచి ఇంపాక్ట్ మేము చేయగలుగుతామని భావిస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.